మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతోంది. మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒక్కటి. ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. సంవత్సరమంతా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని, పూజ గదిని శుభ్రం చేసుకొని, కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతలోపు కొత్తగా మా ఛానల్ని వీక్షించేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేసి శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 31వ తేదీన అంటే ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతోంది. ఉగాది పండుగ ముందు రోజు అంటే మార్చి 29వ తేదీన కొత్త అమావాస్య ఏర్పడింది. ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు, కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తోంది. అలాగే మార్చి 28వ తేదీన శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజున కూడా ఇంటి శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి మార్చి 27 లోపే మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి. 27వ తేదీలోపు మీ ఇంటిని శుభ్రం చేసుకోని వారు 29వ తేదీ సూర్యోదయానికి ముందే శుభ్రం చేసుకోవచ్చు. అలా కూడా వీలు కాని వారు 30 లేదా 31వ తేదీ సూర్యోదయానికి ముందే శుభ్రం చేసుకోవచ్చు. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి. మార్చి 30 ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది. ఆదివారం రోజున చాలామంది మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మాంసాహారాన్ని తినకూడదు. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తోంది. అలాగే బెడ్షీట్లు డోర్ కర్టెన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసేయండి. పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితులలోనూ ఇంట్లో ఉంచకూడదు. ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. సాధారణంగా మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితులలోనూ పూజ గదిలో న్యూస్ పేపర్లను వాడకూడదు. కాబట్టి ఉగాది సంవత్సరం నుండి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి. అలాగే మీ పూజ గదిలో ఉన్న పాతబడిన దేవుని పటాలను కూడా తీసేయండి. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. ఇక ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానము చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోండి. మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లో అంత సంపద చేరుతోంది. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోండి. ఎందుకంటే మనం దీపారాధన చేసే సమయంలో పూజ గదిలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతోంది. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో ఒక రాగి చెంబు పెట్టుకోండి. మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతోంది. ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసొస్తుంది. తులసి చెట్టుల్లో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ఉగాది రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తోంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు కలుగుతోంది. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటోంది. విపరీతంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు, అలాగే
భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి. అలాగే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. ఇక వివాహం కాని వారు ఉగాది రోజున సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహయోగం కలుగుతోంది. అలాగే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కల్లు ఉప్పు ఒకటి. కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఈ సంవత్సరమంతా సిరి సంపదలతో జీవించవచ్చు. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ పూజా గదిలో కొన్ని తమలపాకులను పెట్టుకోండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తోంది. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతోంది. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున గోవు తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. గోవుకు ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే. ముఖ్యంగా ఉగాది పండుగ రోజున గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలతో మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ఉగాది రోజు మీ ఇంటి ప్రధాన ద్వారము పైన స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతోంది. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ఈశాన్యంలో వేయండి. ఇంటికున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేసి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.